మ్యామ్ లైపోమా గురించి తెలుసుకోవాలనుకున్నా. అదే ఓకే. కొవ్వు గడ్డలు. అవును. వీటికి ఏమైనా ఆయుర్వేదంలో సొల్యూషన్ ఉందా? ఉంది. బట్ చాలా కష్టపడాలి పేషెంట్స్ చేయడానికి. ఓహ్! ఎందుకంటే ఇది ఫ్యాట్ గ్లాండ్స్ ఇవి. ఏంటంటే మీకు నరాల కింద ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయి గడ్డలాగొస్తాయి. హ్మ్. దీనివల్ల ప్రాబ్లమ్ ఏముండదు. నొప్పి గాని లేదా పెద్దగా మళ్ళీ ఏదో క్యాన్సర్‌గా టర్న్ అలాగంటిది ఏం ప్రాబ్లమ్ ఉండదు. బట్ అది కనపడతది ప్రతి వాడికి. సో, హ్మ్. దానివల్ల దానికి ఏదైనా సొల్యూషన్ చేసుకోవాల్సొస్తది. దాన్నలా వదిలేసినా ప్రాబ్లమ్ ఏం లేదు. ప్రాబ్లమ్ ఏముండదు. కొంచెం హ్మ్. లావవ్వచ్చు. కావాలంటే మీకు నీట్‌గా కనపడట్లేదు అన్నప్పుడు ఇన్సిషన్ చేసి తీసేయొచ్చు. బట్ తీస్తే మళ్ళీ మళ్ళీ వస్తది. హుహు. దానివల్ల ఉంటే మాత్రం ఏది ప్రాబ్లమ్ అయితే లేదు. ఓహ్! ఇప్పుడు మీకు లైపోమా గాని, ఫైబ్రోడినోమా గాని ఏదున్నా మీరు చేయాల్సి అంటే ఇంట్లోనే ఏం చేసుకోవచ్చంటే, మీరు కలబంద వినుంటారు. కలబంద, పసుపు ఆ 2 మిక్స్ చేసేసి ఎక్కడెక్కడ ఇప్పుడు చేతిలో ఉంది. మీరక్కడ పట్టిలా కట్టేసి నైట్ పడుకున్నప్పుడు మార్నింగ్ తీసేయొచ్చు. హుహు. తర్వాత ఉత్తరేణి ఆయిల్ ఉంటది. దానిలో మసాజ్ చేసుకున్నా తగ్గుతది. వేడి వేడి అన్నం వండినప్పుడు దానిలో పసుపు మిక్స్ చేసేసి దాన్ని కూడా కాపడం ప్యాక్ లాగా లేదు ప్యాక్ లాగే పెట్టేయొచ్చు. ప్యాక్ లాగా. అది కూడా మీరు ప్లాస్టర్ వేసేసి పెట్టేసి హ్మ్. కొంసేపు తర్వాత తీయొచ్చు. హుహు. పొలం మట్టి ఉంది. హ్మ్. అది నల్ల కలర్ మట్టి. ఏదైనా ఓకే. ఎర్ర మట్టైనా సరే, నల్లదైనా ఓకే. హ్మ్. ఆ మట్టి తీసుకొచ్చి మడ్ ప్యాక్ లాగా పెట్టుకున్నా కూడా ఇవన్నీ హ్మ్. రోజు ఒక్కొక్కటి చేయాలి. లేదా ఓహ్! రోజు అన్నీ చేసినా మంచిదే. ఇలా హ్మ్. చేస్తూ కావాలంటే ఇంటర్నల్ మీరు గోమూత్రం తాగొచ్చు. హ్మ్. ఆ కలబంద గుజ్జు తీసేసుకొని కొంచెం పాలు, జీలకర్ర పౌడర్, పటిక బెల్లం వేసి పరిగడుపున తీసుకున్న ఈ లైపోమా తగ్గడానికి చాలా మంచిది. ఓహ్! తిప్పతిగ చూర్ణం వినుంటారు. ఆ అవును. చూర్ణం పౌడర్ కూడా కషాయంలాగా తాగొచ్చు. హ్మ్. ఇవన్నీ కలిపి చేస్తే తగ్గుతది. హుహు. బట్ ఇది టైం తీసుకుంటది. పేషెంట్ మంచిగా వాడుకుంటే డెఫినిట్‌గా రిజల్ట్ అయితే ఉంటది. పేషెంట్‌కి ఇది చెయ్యాలంటే పేషెన్స్ పే చాలా అవసరం. చాలా అవసరం. చాలా. రైట్. చాలా. సో, ఈ వీ ఇప్పుడు మీరు చెప్పిన అన్ని చిట్కాల్లో ఏదో ఒక్కటి తీసుకొనైనా రోజు చేసినా ఉపయోగం ఉంటుందా? అన్నీ చేస్తే మీకు మంచిది. ఇంకా మంచిది. ఎందుకంటే మట్టి పట్టిలో మీకు వేడి తగలదు. అదే హ్మ్. వేడి అన్నం కట్టుకుంటే మీకు వేడి కూడా తగులుతది. సో, అవునవును. హాట్ అండ్ కోల్డ్ ప్యాక్ 2 ఉంటేనే మీకు తొందరగా రిలీఫ్ అయితే ఉంటది. సో, రైట్ మ్యామ్. థాంక్ ఓకే. యూ.